ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఉపన్యాసం అంతా కూడా సుదీర్ఘంగా 3 గంటలు సాగినటువంటి తన యొక్క ఉపన్యాసంలో ప్రసంగంలో అసలు పసలేని యొక్క ప్రసంగం జరిగింది. ప్రసంగం అంతా కూడా విషం గక్కుతూ అత్యంత హీనంగా, సంస్కారహీనంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగత వెకిలి మాటలతో మరి హేయంగా, హీనంగా, మరి దిగజారి దిక్కుమాలినటువంటి ఉపన్యాసంతో మరి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం మీద కక్కినాడు. అత్యంత జుగుప్సాపరంగా ఉన్నది వారి యొక్క ఉపన్యాసం. ఈరోజు వారి ఉపన్యాసం అంతా కూడా కేసీఆర్ గారి నామస్మరణం చేయడమే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం కూడా కేసీఆర్ గారు తప్ప తన చెప్పాల్సిన అంశం మొత్తం ఏమీ లేదు. వారు పదే పదే గవర్నర్ గారి ధన్యవాదాల తీర్మానంలో ప్రభుత్వం యొక్క పనితీరు, తమ చేయబోయే పనుల గురించి చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ కేసీఆర్ గారు వారి కుటుంబం పైన నింద మోపుతూ అత్యంత సేమ్ రాజకీయాల్లో గాంధీ భవన్లో గతంలో పిసిసి అధ్యక్షుడు ఎట్లా మాట్లాడినాడో ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా ఇదే సభలో అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు పదే పదే స్టేచర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అభద్రతా భావంతో ఉన్నారు. తన యొక్క అరాచకమైన ఆలోచనతోని దుర్భుజలాడినారు. కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టి 13 సంవత్సరాలు నిర్వ్యూహంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఖ్యాతి, ఇమేజ్ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ మొత్తం శాసనసభలోనే అత్యంత ఎక్కువ రాజకీయ అనుభవం గల నాయకుడు కేసీఆర్ గారు. దాదాపు 9 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా మరి ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు కేసీఆర్ గారు. వారి యొక్క స్థాయి ప్రజల్లో వేరే. వారితో పోల్చుకొని ఎప్పుడు కూడా అభద్రతా భావానికి లోనై మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. మరి దిగజారిపోయి చావు కొడతా ఉన్నాడు. నిన్న తెలంగాణ సమాజం అంతా కూడా గుమ్మెత్తి పోసింది రేవంత్ రెడ్డి గారి మాటలకి. ఈరోజు కూడా వారు ఏం మాట్లాడతారు? ఈరోజు నేను వారిని అనలేదు, పార్టీని అనినా పార్టీ మార్చిలో పోతా అని చెప్పి అనుకుంటూనే మరి ఆ స్థానం నాకు వస్తుందా? రేపొద్దున ఏమైనా అయితే ఈరోజు ఈ మాటలు రికార్డులో ఉన్నాయి, సమాజం అంతా గమనించింది. అనుకోని ఏమైనా ఆ సీటు గురించి పోటీ పడేది మేము కాదు కదా, వాళ్ళు కదా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అనుకోని ఏనైతే అందరికీ అనుకోని అవుతుంది. చెప్పలేము నీ ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో, నీ ప్రభుత్వం నిలబడదో. అనుకోరానిది ఎక్కడైనా ఏమైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అది గుర్తుపెట్టుకో అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. ఈ రకమైనటువంటి ఆలోచనలు, భావదారిద్ర్యం, భాష దారిద్ర్యం, ఇంతటువంటి నీచ నికృష్టమైనటువంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో చూడకపోవచ్చు. దురదృష్టం. ఈరోజు ముఖ్యమంత్రి ప్రజలు చూడాల్సినటువంటి సందర్భం ఏర్పడదని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు వారేదో జీతం ఇస్తున్నారంట. అరే బాబు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ ముఖ్యమంత్రి ఎక్కడిది? ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు కేసీఆర్ లేని గురించి మాట్లాడుతావు, వారి స్థాయి గురించి మాట్లాడుతావు, వారి జీతం గురించి మాట్లాడుతావు. కేసీఆర్ పెట్టిన భిక్షనే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అని మాట మర్చిపోవద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. ఈయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సినిమా ఉన్నది, ప్రజలను హింసించే రాజు ఒక ఆయన ఉంటాడు, పులకేసి అని చెప్పి. సేమ్ ఆయన తీరాధీనం పెట్టరాదు. 3 గంటలు సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో 15 నెలలుగా అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఈ రకంగా చావులు కోరుకుంటాం, మా చావులు మాటలు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చింది తప్ప
ప్రజలకు అవసరమయ్యేటువంటి ఏ మాత్రం అంశాలు మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడతాడు? గవర్నర్ ప్రసంగంలో సంబంధం లేని విషయాలు అనేక విషయాలు మాట్లాడినాడు. ఎవరో దుబాయ్లో కానీ చనిపోతే, ఇంకోటి చనిపోతే అది మా పార్టీ నాయకులకు ఆపాదిస్తాడు. అది ఇది గవర్నర్ ప్రసంగంలో ఉందా సబ్జెక్టు? పట్టు లేదు. ప్రజలందరూ కూడా నిన్ను నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పైన పట్టు లేదని చెప్పి గల్లీలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి ఈరోజు నగరం వరకు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పట్టు లేదు, నాకు పట్టుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే నీకు పట్టుంటే, నిజంగానే నీకు దమ్ముంటే 6 మంత్రులని 15 నెలల నుంచి కూడా ఎందుకు నువ్వు పెట్టుకోలేకపోతావు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పుల విషయంలో కూడా అన్ని పచ్చి అబద్ధాలే. అబద్ధాలు కాకుండా నేను ఢిల్లీ 300 సార్లు పోతా అంట. ఢిల్లీలో మకాం పెట్టిండు, వ్యాపారం పెట్టిండు, ఢిల్లీ చుట్టుపక్కల ఆస్తులు కొంటుండు, వ్యాపారాలు చేసుకుంటుండు. అందుకే ఈరోజు అఫీషియల్గా చెప్పేసిండు నేను ఇంకా రాబోయే రోజుల్లో 300 సార్లు ఢిల్లీకి పోతా. ఇప్పటికీ 40 సార్లు పోయిండు. కేంద్ర మంత్రి చుట్టూ తిరిగిండు, ప్రధానమంత్రి చుట్టూ తిరిగిండు. రూపాయి వస్తలే అని చెప్తున్నాడు. ప్రధానమంత్రిని ఎదుర్కోలేక ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని చెప్తున్నాడు. ఇది ఆయన చాదగాంతరం. ఇక్కడనేమో ప్రధానమంత్రి మంచోడు, పెద్దన్న అంటున్నాడు, కానీ రూపాయి వేయలేకపోయింది. ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయిండు. ఈరోజు చాలా క్లియర్గా బీజేపీ కాంగ్రెస్ యొక్క అనుబంధం బయటపడ్డది. బీజేపీ ఎమ్మెల్యేనే పేపర్ స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మా పార్టీ నాయకులని, సీనియర్ నాయకులని రహస్యంగా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు అని బాటంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే చెప్తే, ఈరోజు సభలో ముఖ్యమంత్రి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ని, మా నాయకుడే భవిష్యత్తులో ఇక్కడ వచ్చి పనిచేస్తాడని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఈరోజు దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా ఈరోజు ఢిల్లీలోనేమో కొట్లాట, గల్లీలోనేమో బీజేపీ కాంగ్రెస్ దోస్తీ మరొకసారి బయటపడ్డది. దానికి తోడు బీజేపీ మా సహచర సోదరుడు కూడా చాలా బాగా మాట్లాడినాడు, చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు మేము. వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి సైద్ధాంతిక విభేదాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఓపెన్గా బయటపడ్డ సంగతి చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు 3 గంటలుగా చేసిన ప్రసంగం అంతా కూడా పసలేనిది, కేవలం విషగెక్కింది తప్ప దాంట్లో ఏ సందేశం లేదు, సారాంశం లేదు, ఒక దిశ లేదు, దశ లేదు. ప్రజలందరూ కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పి ఈ